ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ కురిగీత ద్వితీయోధ్యాయము. అయితే నిత్యము కూడా పరబ్రహ్మమునందు ఐక్యయోగమునందు ఉండేటువంటి వాడు, పరబ్రహ్మ ఐక్యాన్ని పొందినటువంటి వాడు సకల వేదార్థాలను కూడా వివరించి అఖండమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని బోధిస్తాడు. అలా బోధించేవాడు అయినా మరి చిట్ట చివరకు అంటే అంతిమంలో జీవుడి యొక్క బ్రహ్మమునందు ఐక్యమయ్యేటువంటి జ్ఞానాన్ని కూడా సులభంగా ఉపదేశించేటువంటి వాడు అగు శ్రీ సాక్షాత్తు ఈశ్వరుడు అయినటువంటి ఆ గురుదేవునికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ, అంతేకాదు ఎలాగంటే ఆ గురుస్వరూపుడు ఎటువంటి వాడు అంటే సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడైనటువంటి దక్షిణామూర్తి స్వరూపుడే అని చెబుతూ, అందుకే ఇక్కడ శిష్యులు అనేటువంటి విషయం కానీ, గురువు అనేటువంటి విషయం కానీ ఒక 10 మందో ఒక 100 మందో చేకూరితే చెప్పేటువంటి విషయము కాదు, 100 మందితో 1000 మందితో కలిసి నేర్చుకునేటువంటి విషయము కాదు. ఏ విధంగా అంటే ఎవరికైతే పరమతరమైనటువంటి వైరాగ్యము కలిగి ఆ వైరాగ్యముతోటి ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయాల పట్ల విరక్తి కలిగి ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి ఒక్కరికైనా సరే ఈ యొక్క జ్ఞానబోధను గావిస్తారు. కానీ ఇక్కడ మనకు జరిపేటువంటి ఇహ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక మరి సభలు పెడతారు. ఈ ఆధ్యాత్మిక సభలు యందు ఏమని చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ అందరూ ఆహ్వానితులే అని చెప్తూ ఉంటారు. అందరూ ఆహ్వానించబడి ఎందుకు ఉండవలే? ఎందుకు అంటే వాళ్ళకి ఆసక్తి లేకపోయినా మరి దేనిని ఆశించి ఆ యొక్క ఆధ్యాత్మిక సభకు వారంతా కూడా రావాలి అంటే ఇటువంటి అందరూ ఆహ్వానితులు అయినటువంటి జనకుని సభకి ఆయన అష్టావక్రుడు వచ్చాడు. ఒకసారి వచ్చి ఏం చేశాడు అంటే ఇదంతా కూడా చర్మకారుల సభే అన్నాడు. అంటే దేహ పౌష్టికతను, దేహం యొక్క ఎత్తు పొడవులను, రంగు రూపులను బట్టి వర్ణించి చూసేటువంటి దేహస్థితమైనటువంటి ఈ యొక్క భౌతికమైన రూపాన్నే చూడగలిగిన వాడు కానీ సర్వాంతర్యామిగా ఉన్నటువంటి ఆ చిచ్చక్తి స్వరూపంలో ఉన్నటువంటి స్వయం ప్రకాశక శక్తిని ఎవడైతే చూడగలడో వాడే కదా ఆధ్యాత్మిక తత్వవేత్త, వాడే కదా తత్వజ్ఞానాన్ని బోధిస్తే మరి దానిని బోధని శ్రద్ధగా ఆలకించి తత్సంబంధమైనటువంటి విషయాలను అనుసరించి వాడు పరబ్రహ్మతత్వమునందు వాడు మరి మమేకమయ్యేది. అటువంటి విషయము కాకుండా కేవలము భౌతిక సంబంధమైనటువంటి విషయతత్తినే పట్టుకునేటువంటి వారు ఆ చర్మకారుల సభే కదా. చర్మము అంటే చర్మము చేత కప్పబడినటువంటి ఈ దేహాన్ని చూసేటువంటి వారే కదా అని చెబుతూ, అంతేకాదు ఎందుకు ఆహ్వానితులు కారు అంటే వచ్చినటువంటి వారు శ్రద్ధగా చెప్పేటువంటి బోధ చేసేటువంటి ఆ వాక్కులను వినడం, దానిని ఆకలింపు చేసుకోవడం, ఆ పనిగా అవలోకన చేయడం అనేటువంటిది ఆ విషయాలను గురించే మాట్లాడుకోవడం, శ్రద్ధగా ఉండడం, సర్వేంద్రియాలను నిగ్రహించడం, చెప్పేటువంటి బోధను అనుగమించడం, దానిని మరి స్మృతి పదంలో పెట్టుకొని తర్వాత సమయంలో మళ్ళీ దానిని గురించి పునరావలోకనం, సింహావలోకనం అంటే మళ్ళీ కూడా మననం చేయడం, అది నిధిధ్యాసనం అయ్యేదాకా చేయడం, ఈ విధంగా సమాధి స్థితి దాకా తీసుకొచ్చుకునేటువంటి వాడు మాత్రమే ఆధ్యాత్మిక సభకు అర్హుడు. అంతేగాని ఆధ్యాత్మిక సభకు అందరూ అర్హులే అంటే అందరూ వచ్చి ఏం చేస్తారు? ఏమీ చేయలేరు కదా. ఎందుకు? ఒకరు ఏ ఆసరా దొరుకుతుందా అని దానికి ఆనుకొని కూర్చుంటారు.
ప్రక్కన వాళ్ళతో ఏదో సైగలు చేస్తూ ఉంటారు, ఎటేటో చూస్తూ ఉంటారు. అక్కడ శరీరం మాత్రమే హాజరై ఉన్నది కానీ వాడి మనసు మాత్రం ఎక్కడో మరి అది తిరుగుతూ ఉంటుంది. కానీ వచ్చేటువంటిది నలుగురి యొక్క కాలక్షేపం కోసం వచ్చేటువంటి కిట్టి పార్టీ లాంటిది కాదు కదా. ఇది దైవికమైనటువంటి విషయానికి వచ్చినప్పుడు దైవికాన్ని గురించి మాత్రమే చర్చించాలి, దైవికాన్ని గురించి మాత్రమే మరి వినుకలితో ఉండాలి. అటువంటి దైవిక తత్వాన్ని మరిచినటువంటి సభ కాదు. అందుకే మహనీయులైనటువంటి వారు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మరీ సెల్ ఫోన్లు వచ్చినాయి, ఆ సెల్ ఫోన్ల ద్వారా చెప్పేటువంటి వారిని ఫోటోలు తీయడం, వాళ్ళ ప్రక్కకు రావడం, వాళ్ళ వెనకకు రావడం, వాళ్ళకి బాగా ఇబ్బంది కలిగించడం, మరి పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడం, పిల్లల్ని ఇచ్చుకుపోవడం, మరి మంచినీళ్ళని అవని ఇవని అంటే దాని మీద ధ్యాస లేక ఆ విధమైనటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఇతరుల్ని ఇబ్బంది పెడుతూ ఆ విషయాన్ని మరి సానుకూలంగా ప్రవర్తిల్లేదానికి మనం ఒకంత అడ్డేమో అనేటువంటి చిన్నపాటి జ్ఞానం కలిగినా కూడా వాడు జ్ఞానియే. వాడు ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి బోధను పొందాలి అంటే మరి త్రివిధములైనటువంటి తాపాలను అణుచుకోవాలి. అంటే ఈ యొక్క విషయాన్ని శ్రద్ధ ఆసక్తితోనే వినడానికి వస్తాడు. అంతేగాని 4 రకాల ఆటంకాలు వెంటబెట్టుకొని అక్కడికి వచ్చి వాడు 8 రకాల ఆటంకాలు కలుగు చేయడు. కాబట్టి ఆధ్యాత్మికము, ఈ దైవికము, ఈ తాపత్రయాలు అణిచిపోవడము, ప్రపంచీకరణ అనేటువంటి విషయాన్ని గురించి వివరించుకొని దాన్ని వివేచించి అది సత్యము కాదు అని తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడు శిష్యుడు ఒక్కడికే బోధిస్తారు మహనీయులు. ఏ విధంగా అంటే అది కూడా యుద్ధ సమయంలో ఎప్పుడైతే విషాదంతో నిండిపోయిందో అర్జునుని హృదయము, మరి మావారు మావాళ్ళు అని వాళ్ళతో నేను ఎలా యుద్ధం చేయాలి అని దేహాత్మ భావన సత్యమని భావించాడు. అటువంటి సమయంలో విషాదము దుఃఖముతో నిండిపోయి కడుభారవంతమైనటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అనే విషయాల యందు దానిని ఆపాదించుకొని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఒక్కనికే బోధించాడు. మరి అక్కడ ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరూ లేరా అంటే లక్షల సైన్యం ఉంది, అటువైపు ఇటువైపు కూడా బారులు తీరి. అది యుద్ధ సమయం. ఆ యుద్ధ సమయంలో ఆయన ఆ ఒక్కడికే ఎందుకు బోధ కలిగించాడు అంటే వానికి మాత్రమే బాధ ఉన్నది, మిగతా వారికి ఆ బాధ లేదు. అవతల వాళ్ళని చంపేద్దాము, ఏది ఏమైనా సరే మనం జయం పొందుదాము అనేటువంటి అనితరమైనటువంటి విశ్వాసంతో వారంతా కూడా ప్రాణాలను ఒడ్డి యుద్ధం చేయడానికి నిలబడి ఉన్నారు. కానీ ఇటువంటి బాధ అనేది ఎవరికి కలిగింది? కేవలం అర్జునునికే కలిగింది. ఆ అర్జునుని కోసం మాత్రమే భగవద్గీత అనేటువంటి విశిష్టమైనటువంటి సాంసారిక తాపాన్ని అణిచివేసేటువంటి సత్యాన్ని గ్రహించేటువంటి విషయం బయలుపడింది. అయితే ఇక్కడ మరి అంతేకాదు రావణ సంహార యుద్ధంలో కూడా మరి రాముడు రావణుని సంహరించే ముందర అగస్త్య మునీశ్వరుడు మరి ఆదిత్య హృదయం అనేటువంటి బోధను ఆయనకి చెప్పాడు. ఎవరికి? శ్రీరామచంద్రునికి. శ్రీరామచంద్రుడు శ్రీ ఆదిత్యుణ్ణి ఆ విధంగా పూజించి తద్వారా ఆయన యొక్క అనుగ్రహం చేత రావణాసురుణ్ణి చంపగలిగాడు. అది ఆ విధంగా బోధిస్తే దక్షిణామూర్తి స్వామి ఎంతమందికి చెప్పారు అంటే, ఎవరైతే జ్ఞానాసక్తితో ఉండి ప్రపంచం పట్ల విరక్తి కలిగి ఉంటారో వారిని ఉద్దేశించి మాత్రమే చెప్పారు. అందుకే సనక సనందనాదులు అంటే వారిని ఆసరా చేసుకుని ఇంకెంతమంది విన్నా కూడా అది వింటే విన్నారు, కానీ ముఖ్యమైన కారకులు ముఖ్యమైనటువంటి వారే. అది అంటే ఎట్లా? శ్రీరామచంద్రునికి మాత్రమే మరి వశిష్ఠ మహర్షి బోధించారు. శ్రీ వశిష్ఠ సంవాదంలో ఉండేటువంటి యోగ వాసిష్టం అనేటువంటి ప్రబోధం కూడా వశిష్ఠ గీత అనేటువంటిది బయలుపడింది. అఖండమైన ఆధ్యాత్మిక తత్వం. అంతేకాదు వ్యాస మహర్షి యొక్క పుత్రుడు అయిన సుఖ మహర్షి మరి ప్రాయోపవేశం చేస్తూ ఉన్నటువంటి శమీకముని యొక్క కుమారుడు శృంగి మహాముని చేత శిపింపబడినటువంటి పరీక్షిత్ మహారాజు 7 రోజుల కాలానికి తన యొక్క మరణం తథ్యము అని తెలిసి అప్పుడు ఆయన ప్రాయోపవేశం చేస్తే అటువంటి పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు కూడా ఆ
సప్తమ దినాలు శ్రీకృష్ణ లీలలతో కూడినటువంటి శ్రీ మహాభాగవతం అనేటువంటి ఒక ఉత్కృష్టమైన మోక్ష గ్రంథాన్ని, మోక్ష తత్వాన్ని బోధించాడు సుఖయోగి. అయితే ఇక్కడ ఎవరికి ఈ విధంగా బోధించబడుతుంది అంటే, ఎవరైతే శ్రద్ధతో ఆకర్ణిస్తారో, ఎవరైతే చెప్పేటువంటి బోధలో మమేకమై వింటారో అటువంటి వారికి మాత్రమే బోధించబడుతుంది. కానీ ప్రతి ఒక్కరూ దీనికి మరి అర్హులు కానే కారు. ఆ అర్హత అనేటువంటిది వారి యొక్క భక్తి నమ్మికలతోనే ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడి కోసమే బోధించినట్లుగా, ఆదిత్య హృదయము శ్రీరామచంద్రుని కోసం అగస్త్యుడు బోధించినట్లుగా, అంతేకాదు దక్షిణామూర్తి స్వామి సనక సనందనాథులకు బోధించినట్లుగా, భాగవతములో సుఖయోగి మరి ఎవరికి పరీక్షిత్ మహారాజుకు బోధించినట్లుగా, ఈ విధంగా అర్హత యోగ్యత కలిగినటువంటి శిష్యులకు మాత్రమే ఈ యొక్క తాపత్రయాలు నశించి పరమాత్మ తత్వాన్ని తెలియజేసే విషయం బోధించడం. కానీ ప్రతి ఒక్కరూ అర్హులు అనేటువంటి విషయం, ఆ అర్హత మరి మేమెందుకు అర్హులం కాము అంటే అర్హులే అటువంటి అర్హతను సాధించుకున్నప్పుడు. అందుకే ప్రతి ఒక్కరం కూడా సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటి విషయంలో మొట్టమొదటి అయినటువంటి సప్తజ్ఞాన భూమికల్లో ఉండేటువంటిది కూడా అదే శుభేచ్ఛ, శుభకరమైనటువంటి కోరిక. ఇక్కడ శుభకరం అశుభకరం ఏంటి? రెండు ఉన్నవా? ఉన్నవి. ఏంటవి? అశుభకరమైనది ఈ సంసార లంపటంలో పడి మళ్ళీ వస్తూ మళ్ళీ పోతూ ఉండేటువంటిదే అశుభకరమైనటువంటి వాసన. మరి శుభకరమైనటువంటి వాసన ఏంటి అంటే, ఏ తత్వజ్ఞానాన్ని అందించేటువంటి సత్శాస్త్రాలు, సార వివేకాన్ని తెలియజేసేటువంటి ఏ సజ్జన సాంగత్యము అనేటువంటివి ఉంటాయో వాటిని అనుసరించిపోయేటువంటిదే ఈ యొక్క శుభేచ్ఛ, శుభకరమైన ఇచ్ఛ. శాశ్వతమైనటువంటిది, రాకపోకలు లేనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమ పవిత్రమైనటువంటి పరమాత్మతత్వం ఉన్నదో అదే శుభకరమైన విషయం. ఆ శుభకరమైన విషయాన్ని పొందడానికి పుట్టేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అదే శుభేచ్ఛ అని చెబుతూ, అటువంటి శుభేచ్ఛ అనేటువంటిది సప్తజ్ఞాన భూమికల్లో చెప్తే, సాధన చతుష్టయ సంపత్తిలో మొట్టమొదట చెప్పబడేటువంటిది నిత్యానిత్య వస్తు వివేకం. ఏంటి అంటే, నిత్యమైన వస్తువేది, అనిత్యమైన వస్తువేది. రాకపోకలు కలిగినటువంటిది అస్థిర వస్తువు కాబట్టి అది అనిత్యమైనది, శాశ్వతమైనది కాదు. అసలు రాకలు పోకలు లేకుండా, దానికి ఉత్పత్తి వినాశాలు లేనటువంటిది, సర్వవ్యాపకమైనది, సమస్థితిలో సర్వ ప్రదేశాల యందు కూడా సర్వకాల సర్వావస్థల యందు సమంగా ఏదైతే మరి అధివసించి ఉంటుందో, నిత్యోదితమై శాశ్వతమై సత్యప్రకాశమై ఉంటుందో అదే సత్యమైనది. ఆ సత్య వస్తువును తెలుసుకోవాలి అంటే అసత్య వస్తువును వదిలివేయాలి. అక్కడ ఉండేటువంటిది ఒకటే ఖాళీ. ఆ ఖాళీలో సత్య వస్తువుని పెట్టాలా, అసత్య వస్తువుని పెట్టాలా అంటే, సత్య వస్తువును గురించినటువంటి విషయాన్ని సేకరించేటప్పుడు ఆ సత్య వస్తువు తతి అంతా కూడా అంతరించిపోతుంది అని తెలియజేస్తూ, కాబట్టి మహనీయులైనటువంటి వారు బోధించే సమయంలో ఎక్కడ ఎవరు ఉన్నారు, వారంతా అర్హులు కారా అంటే వస్తారు, అర్హులే. కానీ ఆ జ్ఞానాన్ని సముపార్జించుకునే నిమిత్తం వారు జ్ఞానాసక్తులై విన్నప్పుడు వారికి ఒకంత ఏ దుష్టవాసనలు ఉన్నవో అవన్నీ నశించిపోతే, ఎప్పుడైతే సద్వాసనలో ప్రోధి చేసుకుని వాడు సిద్ధమై ఉంటాడో వాడు ఈ తత్వ విషయాన్ని తెలుసుకోవడానికి అర్హుడు అని తెలియజేస్తూ, అందుకే అర్హత అందరూ అర్హులే అనేటువంటిది ఇక్కడ మనం కరపత్రకాల్లో వేయిస్తారు. అందరూ అర్హులే అని ఒక బోర్డు కట్టి రాయిస్తారు. అందరూ అర్హులే అని మనం చెప్పడం కాదు, దైవమే చెప్పలేదు. ఎందుకు అంటే, సువాసన భరితమైనటువంటి వాడు మాత్రమే విషయాసక్తిని వదులుకోగలుగుతాడు. సువాసనలు అయినటువంటి వాడు ఈ ప్రపంచ వస్తుతతి యందే ఊనుకొని ఉంటాడు. అందుకు కాబట్టి ఎవడు అర్హుడు కాడు అనేటువంటి ఒక సర్వసాధారణమైన విషయం మనకు కూడా తెలుసు. మనం ప్రశ్న చేసుకున్నప్పుడు దీని పట్ల ఆసక్తి ఉంటే మనకు లేని అర్హతని పెంపొందించుకుందాం. లేదు, మనకి ఆసక్తి ఉన్నది, ఆ ఆసక్తి ఉంటే ఇట్లా దైవిక మార్గంలో పయనిద్దాం. అదే అసలు ఆసక్తే లేదు,
వదిలేయి వచ్చిపోయేటువంటి స్థితిగతులనే అనుభవిస్తూ భవనాశ స్థితులు ఎందే నీవు మరి నీ యొక్క ఉనికిని కలిగి చేసుకొని ఉండు. అంతేకాని ప్రతి ఒక్కరూ మేము దైవం యొక్క విషయాన్ని వినడానికి అర్హులమే అంటే అది మీ యొక్క చెడు వాసనను పోగొట్టుకునేటువంటి ప్రయత్నమే అవుతుంది అని తెలియజేస్తూ, అంతేకాదు అందుకే నిత్యము అంటే శాశ్వతమైనటువంటి పరబ్రహ్మం నందు ఐక్యమయ్యేటువంటి యోగము ఉండేటువంటి వాడు, ఆ యోగము కలిగినటువంటి వాడు సమస్త వేదముల యొక్క అర్థాలను కూడా వివరించి అఖండమైనటువంటి విచ్ఛిన్నము కానీ పరిచ్ఛిన్నత్వము లేని అఖండమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని బోధించేటువంటి వాడు ఎవడు అంటే సాక్షాత్తు కూడా ఈశ్వర స్వరూపుడైనటువంటి ఆ గురుదేవుడు శ్రీ గురు పరమాత్మ కోసం నేను నమస్కరిస్తూ ఉన్నాను. అందుకే శ్రీ గురువులకి వెంటనైనా ఉండాలి, జంటనైనా ఉండాలి అంటే శ్రీ గురుదేవుని యొక్క సదనాన్ని ఆశ్రయించుకొని శ్రీ గురుదేవుని పాదాలను పట్టుకొని తాపత్రయాలను నశింపజేసేటువంటి ఏ యొక్క విషయాసక్తి జనించకుండా శాశ్వతంగా పరమాత్మ తత్వానికి ప్రయత్నం చేస్తూ అటు పయనించేటువంటి వారికి మాత్రమే ఈ యొక్క అర్హత. అటువంటి ఆ పయనింపజేసేటువంటి సాక్షాత్ ఈశ్వర స్వరూపుడైనటువంటి ఆ గురు పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను పార్వతి అని చెప్పి, అందుకే ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఎవరి యొక్క మరి సరసన చేరితే ఎలా ఉంటుంది అంటే సరసుల చెంత చేరినను సాధు గుణంబులు వచ్చునేరికిన్ దురిత జనావలి సఖ్యమున దుష్ట గుణంబు కల్గునెట్లన నెరవుగా వర్ష బిందువులు నిల్చిన రేగడి నీరు తీయనౌ సరసిజ నేత్ర చౌటంబడి చవ్వలు నుప్పులుగా వేయిమ్మహిన్. ఎలాగంటే సరస్సులు అంటే సార వస్తువును అనుసరించేవారు, సారతత్వాన్ని మాత్రమే పట్టి ఉండేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారే సాధు మహనీయులు. సాధువులు అంటే తమ యొక్క జీవన విధానాన్ని పవిత్రీకరించుకున్నటువంటి వారే సాధువులు. అటువంటి సాధుగుణాలు ఎవరికి వస్తాయి అంటే వారి యొక్క సరసన చేరినప్పుడు, వారి యొక్క సఖ్యము ఆశించినప్పుడు, వారి యొక్క పాదసేవ అనేటువంటిది ఆశ్రయించినప్పుడు వారికి ఎంతైనా సరే ఆ సారసమైనటువంటి మనస్తత్వమే అబ్బుతుంది. ఎవరి యొక్క అందుకే సావాస దోషేణ గుణాభవేత్ అంటే ఇక్కడ సహవాసం చేసినప్పుడు సప్తం మరి సాఖ్యం సప్త ప్రదీపనం అంటే 7 మాటలు కలిసిన 7 పదాలు అంటే 7 అడుగులు కలిసి నడిచినా కూడా మరి వాళ్ళకి సఖ్యం అనేటువంటిది చేకూరుతుంది అనేటువంటి శాస్త్రవాక్య రీతిగానే అదేవిధంగా ఈ సారసవంతమైనటువంటి సరస్సుల చెంత చేరితే ఏమవుతుంది, మనకు కూడా పవిత్రవంతమైనటువంటి గుణాలే వస్తాయి. మనకు అంతకుముందు మరి మనం దుష్టగుణాలతో కూడుకుని ఉంటే అవన్నీ నశించిపోతాయి. నశించిపోయి ఏమవుతాయి, దానిని మార్చుకుంటాం, సవరించుకొని సాధుత్వముతో చేకూరినప్పుడు ఒక్కసారి కాకపోయినా క్రమానుగతంగా ఆ దుష్టత్వం అంతా దూరీకరింపబడి సాధుగుణాలు మాత్రమే సరసన చేరుతాయి. కాబట్టి ఇక్కడ అదే దురిత జనావలి సఖ్యమున దుష్ట గుణంబు గల్గునెట్లనా అంటే మంచివారి ప్రక్కన చేరితే మంచి గుణాలు కలుగుతాయి, దుష్టవాణి అదే దుష్టుని ప్రక్కన వాని సహవాసం చేస్తే చెడ్డ గుణాలు కలుగుతాయి. ఇది ఎలాగూ అంటే ఏరవుగా వర్ష బిందువులు నిల్చిన రేగడి నీరు తీయనో అదే చౌడు భూమి ఉన్నది, ఇక్కడ రేగడి భూమి ఉన్నది, మొత్తం మీద వర్షం పడింది. వర్షం పడితే చౌడు భూమిలో పడినటువంటి నీళ్ళు ఏమైనాయి, ఉప్పగా చప్పగా అలాగ తయారైనాయి. అదే రేగడి నేలలో పడినటువంటి వర్షం ఏమైంది, తీయటి నీరుగా తయారైంది. అలాగే ఇక్కడ సాధువుల యొక్క మహనీయుల యొక్క సహవాసము, మహనీయుల యొక్క సేవా విధానం ద్వారా వానికి సాధుగుణాలే అబ్బుతాయి. దుష్టుని యొక్క సహవాసం వల్ల దుష్టత్వమే అబ్బుతుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానము అనేటువంటిది కూడా ఎవరి నుండి మనం సేకరించాలి, ఏమాత్రము అయినటువంటి అనుభవయోగ్యమైన తన అనుభవానికి బ్రహ్మతత్వం వచ్చినటువంటి వాడా కాదా అని తెలిసి
దగ్గర మరి దీక్ష అనేటువంటిది గైకొనాలి అంటే వాడు తప్పనిసరిగా ఏమి కలిగి ఉండాలి అంటే గురువుని గమనించగలిగినటువంటి స్థితి వానికి ఎప్పుడు వస్తుంది? తనకు తగిన గురువేనా, తన ఆర్తిని బాపేవాడేనా, తన యొక్క జ్ఞాన దక్షతను పెంపొందించేవాడేనా, తను సారసమైన పవిత్ర పదార్థంగా తనను మార్చివేసేవాడేనా అని వాడు గమనించాలి అంటే వానికి సాధన చతుష్టయ సంపత్తి అనేది ఉండాలి. ఈ యొక్క సాధన చతుష్టయ సంపత్తి ద్వారా మాత్రమే నిత్యమేంటి అనిత్యమేంటి అని తెలుసుకోగలిగిన ధోరణి వచ్చినప్పుడు ప్రపంచ సంబంధమైన దేహ సంబంధమైన వస్తువులన్నీ అనిత్యము, శాశ్వతమైన పరమాత్మ ఒకటే నిత్యము అని భావించినప్పుడు, అనిత్యము అసత్యము అని తెలిసినప్పుడు దానిని ఎందుకు పట్టుకుంటాడు? నిజంగా తెలుసుకుంటే సత్యమైన నిత్యమైన వస్తువునే కదా పట్టుకుంటాడు. అలా పట్టుకున్నప్పుడు వానికి ఏం కలుగుతుంది అంటే ఇక వాని యొక్క ఇంద్రియాల పట్ల నిగ్రహం ఏర్పడుతుంది. ఎందుకు? ఎల్లవేళలా కూడా తన మనసు ఎక్కడ చేర్చి ఉన్నది? పారమార్థికమైనటువంటి మార్గంలో చేర్చి ఉన్నప్పుడు ఆ మనసు యొక్క ప్రభావం చేత బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు కూడా మరి వాటి అంతటా అవి విచ్చలవిడిగా పనిచేసేటువంటి విధానాన్ని అది అరికట్టేస్తుంది. ఏ అంతఃకరణమైతే శుద్ధమైపోతుందో దాని ద్వారా బాహ్యేంద్రియాలు మొత్తం కూడా కట్టడిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు వానికి తీవ్రమైనటువంటి కోరిక పుడుతుంది. ఆ కోరిక ద్వారా మోక్షం చెందాలి అనేటువంటి ఆలోచన ఉత్పన్నమవుతుంది. అప్పుడు వాడు ఎల్లవేళలా కూడా స్మరించి ఆ పరమాత్మ తత్వానికి వాడు సమీప స్థితిలో ఉంటాడు. ఆ సమీప స్థితిలో ఉన్నప్పుడు వాడికి తీవ్రమైనటువంటి ఇచ్చ కలుగుతుంది. దాని ద్వారా సర్వాన్ని అంటే దేహ సంబంధమైన ప్రాపంచిక సంబంధమైన వస్తు సంబంధమైన విషయాలు అబద్ధము అని తెలిసినాక వాటి ద్వారా వచ్చేటువంటి కష్టనిష్ఠూరాలు లాభ నష్టాలు అన్నిటికీ ఓరిమి కలిగి ఓర్చి ఉంటాడు. ఇటువంటి స్థితి కలిగినటువంటి వాడు మాత్రమే వాడి మనసు పెద్దల మాట యందు సత్శాస్త్రముల యందు వాని యొక్క అనుభవమునందు అంటే వాడు ఉండేటువంటి పనితీరునందు వాడికి వచ్చేటువంటి విషయాల యందు వాడికి ఉన్నటువంటి కష్ట సహిష్ణుత యందు కూడా వాడు మరి పోల్చి చూసుకొని ఇది సత్యమే. ఏది సత్యము? ఏ సత్యమైన వస్తువైతే ఉన్నదో అదే సత్యం, అదే సాధికారత కలిగినది. మిగతావి దాన్ని ఆసరా చేసుకొని వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది. ఆ వచ్చిపోయేటువంటి అబద్ధపు స్థితి వద్దు. నేను ఈ విషయాల యందు ఎన్నాళ్ళు బంధించబడి ఉన్నాను, ఈ విషయాలు నేను వదిలివేసుకుంటే ఏ పరమాత్మ తత్వం అయితే ఉన్నదో అదే నేను అవుతాను అనేటువంటి ముముక్షత్వము మోక్షత్వము పొందాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే వస్తుందో అటువంటి బోధన కలగజేసేటువంటి శ్రీ సద్గురుదేవుని కోసం నేను నమస్కరిస్తున్నాను పార్వతి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.